Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. రిలీజ్ కి రెడీ అయిన జననాయకన్, రిస్క్ లో కరుపు ఫిలిం, ప్రీ రిలీజ్ సేల్స్ లో అదరగొడుతున్న లెనిన్ ఫిలిం, ఫౌజీ సెట్ లో ప్రమాదం నిజమా అబద్ధమా, వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ది ప్యారడైస్ మూవీ క్లైమాక్స్ షూట్ లో అయితే ప్రెజెంట్ ఉండగా షూటింగ్ అంతా నైట్ టైమే తీస్తున్నారు. అండ్ ఇదే కాకుండా ఒక సాంగ్ కూడా బ్యాలెన్స్ ఉంది. ఈ సాంగ్ లో సంపుతో పాటు 500 మంది డాన్సర్స్ కూడా కనిపించబోతున్నట్టు టాక్. సో అనుకున్న టైంకి సినిమా అయితే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాజల్ ది ఇండియన్ స్టోరీ అనే సినిమా జూలై 24న రిలీజ్ కాబోతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేసింది మూవీ టీం. జీ స్టూడియోస్ వాళ్ళు తీసిన ఈ మూవీ ఎంతవరకు క్లిక్ అవుతుందో చూడాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డేకి కరెక్ట్ గా 1 మంత్ ఉండడంతో బర్త్డే సీడీపీ అయితే రిలీజ్ అయింది, బాగుంది కూడా. వారణాసి అప్డేట్ కి కూడా 1 మంత్ ఉండడంతో ప్రెజెంట్ వారణాసి హ్యాష్ ట్యాగ్ అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. జననాయకన్ ఈ రోజు సెన్సార్ వర్క్ అయితే కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి ఏ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది ఈ ఫిలిం. ఏకంగా 3 గంటల 3 నిమిషాల రన్ టైమ్ తో రిలీజ్ కి రెడీ అవుతుంది. విజయ్ నుంచి వస్తున్న ఆఖరి సినిమా కావడంతో ఫ్యాన్స్ మాత్రం గట్టిగానే సెలబ్రేట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. చూడాలి ఈ ఇయర్ సూర్య కరుపు సినిమాని దాటుతుందో లేదో. పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ ఆఖరిగా తనని చూడాలన్న కోరిక తీర్చుకుని ఫైనల్లీ కాలం చేశారు. దాంతో ఒక్కొక్కరు ఒక్కోలా నివాళులు అర్పిస్తుంటే తమను ఒక అడుగు ముందుకేసి ఓజీ2 ఆల్బమ్ అండ్ మ్యూజిక్ నిరంజన్ కి అంకితం ఇచ్చారు. ఇంకో 1.5 మంత్ లో ఓజీ2 నుంచి అప్డేట్ రాబోతుండగా చూడాలి ఏం ప్లాన్ చేశారో. రీసెంట్ గా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఏంటంటే ఫౌజీ సెట్ లో రాజేష్ శర్మ గారికి సీరియస్ అయిందని, హెల్త్ అసలు బాలేదు, ఫైనల్ స్టేజ్ కు వచ్చేసారు అనే రేంజ్ లో రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. దీనిపై ఫౌజీ టీం రియాక్ట్ అవుతూ ఆయన షూటింగ్ అయిపోయి చాలా రోజులైంది, యాక్చువల్ గా హెల్త్ బాగాలేంది ఆయన పిఏకి అని చెప్పుకొచ్చారు. సో సినిమాకి నెగిటివిటీ ఇప్పటి నుంచే స్టార్ట్ అయిపోగా ఫౌజీ సినిమా మాత్రం చాలా గ్రాండ్ గా ఎక్సలెంట్ గా వస్తుందని టాక్. సినిమా నుంచి ఏదైనా కంటెంట్ వస్తే తప్ప ఎవరికి కూడా అర్థం కాదు సినిమా ఏ లెవెల్లో తెరకెక్కుతుందో. అండ్ త్వరలోనే అప్డేట్ కూడా రాబోతుంది. ఇక లెనిన్ విషయానికి వస్తే అఖిల్ రీసెంట్ మూవీస్ అన్నిటికంటే చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. అవర్లీ సేల్ 3000 వరకు ఉండగా టాక్ బాగుంటే ఇది 5000 కూడా వెళ్లొచ్చు. ప్రస్తుతానికి హైదరాబాద్ లో 70 లక్షల మార్క్ అందుకున్న ఈ ఫిలిం వైజాగ్ లో 15 లక్షలు, బెంగళూరులో 15 లక్షలు, ప్రజెంట్ ఆంధ్ర తెలంగాణలో ఒకేలా పర్ఫార్మ్ చేస్తుందని చెప్పొచ్చు. అలా ఇండియాలో ఇప్పటివరకు 2.4 కోట్ల మార్క్ అందుకోగా నార్త్ అమెరికా 1,20,000 మార్క్ దాటింది. ఫైనలీ ప్రీమియర్స్ తో 1,50,000 మార్క్ అందుకునే ఛాన్సెస్ కనిపిస్తుండగా ఫైనల్ ప్రీసేల్ 4 కోట్ల మార్క్ అందుకోవచ్చు. యూఎస్ఏ ప్రీమియర్ స్టాక్ గనక మంచిగా వచ్చింది అంటే డే 1 డబుల్ డిజిట్ లో నెంబర్ పెట్టే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. అక్కినేని అఖిల్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ఫస్ట్ సినిమా తప్పితే ఏ సినిమా కూడా 10 కోట్ల మార్క్ డే 1 అందుకోలేదు. సో చూడాలి ఏమవుతుందో. రేపు పడే 5am షోస్ తో ఇండియాలో రిలీజ్ కాబోతుంది ఈ ఫిలిం. నేనెళ్తుంది 8am షో. మీరే థియేటర్లో ఏ షోకి వెళ్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. లెనిన్ సినిమాకి టాక్ వస్తే డే 1 ఫుల్ రన్ ఎంత నెంబర్ పెడుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.